నమస్తే వెల్కమ్ టు ఏపీఎన్టీఆర్ తెలుగు న్యూస్. రోడ్లపై ప్రయాణించే వాహన చోదకులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా వారి గమ్యానికి చేరుకోవాలని పెదగంచాడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ షణ్ముఖరావు సూచనలతో 10 గంటల ట్రాఫిక్ సిబ్బంది మంగళవారం ఫైర్ స్టేషన్ 4 రోడ్ల కూడలిలో వాహన చోదకులకు 2 వీలర్లపై వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే కార్లపై వెళ్లేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, అలాగే వాహన చోదకులు తాగి వాహనాలు నడపరాదని, అలాగే ఆటోలలో ముందు సీటింగ్, ఓవర్లోడ్ వంటి వాటిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది జిఎస్ఎస్ ప్రసాద్, డిపి రాజు, టి సుశీల, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో అధికారులు స్థానికులతో ఆడి కృతిక ఏర్పాట్లపై ముందస్తుగా సమావేశం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఆడి కృతిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. మానస గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య ప్రవర్తనాని నామధేస్య ధర్మప్నేదమేదస్య మాట్లాడుతున్నాం. మన వాట్సాప్ ఏమన్నా ఇది మొబైల్ దగ్గర అది మాట్లాడారు లేదు ఇట్లా మేడం చర్చికి రెగ్యులర్ చేసేస్తారని అదేందా మాట్లాడుకున్నదా? నగరంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీ పారుదల, మెరుగైన శానిటైజేషన్ ముందస్తు కార్యాచరణలతో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరంలో సీజనల్ వ్యాధులు నియంత్రణ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుపై మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రగతిని సాధించాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున అంటువ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మనకి రాజమండ్రిలో ఎక్కడా లేనటువంటి మన స్టాఫ్ ఉన్నారు. ఐ థింక్ వేరే కార్పొరేషన్స్ తో పోలిస్తే పర్ క్యాపిటల్ వీ హావ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టాఫ్. ఓకే, అఫ్ కోర్స్ దేర్ విల్ బి కొన్ని వార్డ్స్ లో ఎక్కువ మంది ఉండొచ్చు, కొన్ని వార్డ్స్ లో తక్కువ మంది ఉండొచ్చు, ఆ ఇష్యూస్ ఉండొచ్చు. వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి నేను మీకు ఎడిషనల్ గా ట్రాక్టర్స్ కూడా ఇచ్చాను. సో ఐ హావ్ గివెన్ 7 ట్రాక్టర్స్ ఎడిషనల్ అండ్ ఈచ్ ట్రాక్టర్ కి 3 వర్కర్స్ ఇచ్చాను.
నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫీల్డ్ లో ఆ ట్రాక్టర్ తో పాటు మనుషులు ఉండరు. somehow SSR managing and then giving me attendance. Yesterday I have taken very serious note of it. If I am getting to see that మీరంతా ఏం చెప్తారు, మాకు వర్కర్లు లేరు, లేకపోతే మాకు క్లీన్ చేయడానికి లేరు, అది ఇది అని చెప్తారు. ఇప్పుడు రిక్షా వర్కర్స్ ని మనం డబుల్ షిఫ్ట్ చేసాం. ఇదివరకు వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ ఒక్కళ్ళే వచ్చేది, మీకు కూడా తెలుసు. ఇప్పుడు మనం మధ్యాహ్నం కూడా రమ్మని చెప్తున్నాం వాళ్ళు. సో వాళ్ళకి అడిషనల్ గా శాలరీ కూడా ఇంక్రీజ్ చేసాం రిక్షా వర్కర్స్. సో మీకు ఉన్నటువంటి రిక్షా వర్కర్స్ 350 మంది ఉంటే దాన్ని డబుల్ షిఫ్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 350 పీపుల్ యాడ్ అయ్యారు. అండ్ దెన్ అడిషనల్ గా ఈ టిట్కో హౌసెస్ వీటన్నిటిలో బికాస్ మన బెనిఫిషరీసే ఉంటున్నారని చెప్పి మనకి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని అక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది అవ్వకూడదు, బట్ అది చేస్తా ఉన్నప్పుడు మన సిటీ శానిటేషన్ ఇబ్బంది అవ్వకూడదు అని అడిషనల్ గా 40 వర్కర్స్ కి పర్మిషన్ ఇచ్చాను. ఏఈఎల్సీ మోడరేటర్ ఉత్తర్వుల మేరకు 5 సంవత్సరాల పదవీ కాలం పాస్టర్ గా కొనసాగుతానని ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయం సంఘ కాపరి రెవరెండ్ సరళ అనిల్ కిరణ్ పేర్కొన్నారు. మంగళవారం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ పాస్టర్ సూర్యతేజ, ట్రెజరర్ జల్లూరి ప్రవీణ్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈఎల్సీ మోడరేటర్ పరదేశీ బాబు ఉత్తర్వుల మేరకు 2022 మే 31వ తేదీన ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయం సంఘ కాపరిగా 5 సంవత్సరముల కాల పరిమితితో నియమితులయ్యాయని తెలిపారు. చర్చ్ అండ్ హాక్ కమిటీ తీర్మానం మేరకు అప్పటి నుంచి పాస్టర్ గా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. సంఘం సాఫీగా సాగుతున్న సమయంలో కొందరు సంఘంలోని నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. కరోనా సమయంలో ఇక్కడ పనిచేస్తున్న పాస్టర్ గారు చనిపోయిన సమయంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ పాస్టర్ గారు చనిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర మీటింగ్ పెట్టి ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ అని చెప్పి మీటింగ్ పెట్టి మిమ్మల్ని పిలిచి చెప్పారు, వారు అప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ 2 సంవత్సరాల నుంచి ఈ సంఘం మానేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్లోరీ చర్చ్ కి, అలాగే ఎపిఫానియా లూథరన్ చర్చ్ కి, అలాగే బయట ఇండిపెండెంట్ చర్చెస్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఆ జనరల్ ట్రాన్స్ఫర్ టైంలో వీళ్ళందరూ కలిసి మా మీద గొడవ చేసి మరి సినైట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. యాక్చువల్గా సినైట్ ప్రెసిడెంట్ గారు 31వ తారీఖున ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ ఇస్తారు. ఈయన 2వ తారీఖు ఉదయం ఆర్డర్ తీసుకుని 8:30 చర్చ్ స్టార్ట్ అవుతుందనగా 8:15 ఆయన ఆర్డర్ తీసుకుని రావడం జరిగింది. అయితే నన్ను ఇక్కడ మోడరేటర్ బిషప్ గారు నన్ను అపాయింట్ చేశారు. నాతో పాటు పిసిసి ఏమీ లేదు. నేను వచ్చేటప్పటికి పిసిసి సభ్యులు ఎవరు లేరు. మరి సంఘ పరిపాలన జరిగించడానికి వీళ్ళందరితో ఎన్హా కమిటీగా వీళ్ళందరినీ నియమించి వీళ్ళతో సంఘ పరిపాలన జరిగించడానికి నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళతో కలిసి నేను ఈ సంఘ పరిపాలన జరిగిస్తున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేట రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ దిశగా అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారని, నర్సరావుపేట క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో మున్సిపల్ గెస్ట్ హౌస్ లో శానిటేషన్ డ్రైవ్ గురించి సమీక్షించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా రేపటి నుండి శానిటేషన్ వారోత్సవాలు జరపాలని అధికారులకు సూచించారు. నర్సరావుపేటలోని 33 వార్డులను 3 యూనిట్లుగా తీసుకుని ఒక్కొక్క యూనిట్ లోని సిబ్బంది అంతా ఒకరోజు ఒకే చోట పనిచేసి నర్సరావుపేటను 3 రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. సిబ్బంది లేస్తారో తెలియదు కానీ నేనైతే మాత్రం రోడ్డు మీదకి వెళ్తాను. మరి క్రాంతి వెళ్ళి తీసుకెళ్తాను రోజు. అంటే ఇది మన పట్టణం కాబట్టి మన బాధ్యత. ఇప్పుడు నేను కూడా ఇంతకుముందున్న మన ఎక్స్ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సలహాలు అడుగుతున్నాను. ఇంతకుముందు 5 ఏళ్ళు మనం ఎందుకు చేయలేకపోయాం పట్టణాన్ని? మరి కాలువలు కానీ, ట్రైన్స్ కానీ, ఇవన్నీ రోడ్లు కానీ ఎందుకు వేయలేకపోయాం? అడిగాం, శ్రీనివాస్ రెడ్డి గారు అడిగారు. అడగటంలో తప్పేం లేదు, సలహా తీసుకోవాల్సిందే. మాకంటే 2 సార్లు ఎమ్మెల్యే చేశారు ఆయన. అదేవిధంగా మనం సలహాలు అడగాలి. అడిగితే మాకు ఎక్కడ ఫండ్స్ కూడా లేవు ఇంతకుముందు గవర్నమెంట్లో. అదేవిధంగా సిబ్బంది కూడా ఎవరు కూడా మాకు సహకరించలేదు. అందుకని 5 ఏళ్ళు కూడా మేమేం చేయలేకపోయాం చెప్పారు. కానీ మేమేంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ డయేరియా, స్టాప్ డయేరియా ప్రోగ్రామ్, స్టాప్ మలేరియా, స్టాప్ డెంగ్యూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను వర్షాకాలం కాబట్టి నేను ఇక్కడ ఒక డాక్టర్ని, ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇప్పుడు బాధ్యత మనకి రెట్టింపు అయింది. ఒక డాక్టర్గా ఉండి మరి ఇక్కడ డయేరియా రావడానికి వీలేదు, మలేరియా రావద్దు, ఇవన్నీ కూడా ముందుగానే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రావాలి. మీరు చూశారు, మనం సిబ్బందిని ఇక్కడి నుంచి పంపించాం.
ఇప్పుడు కిరణ్ గారు వాళ్ళ శానిటరీ సిబ్బందిని మందే పంపించారు, 5 రోజులు పంపించారు అక్కడ క్లీన్ చేయడానికి. అక్కడ శానిటైజేషన్ మొత్తం చేశారు. కడప జూలై 16 జిల్లాలో ఎలాంటి చిన్న ఘటనలకు తావు లేకుండా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ సిబ్బంది సమిష్టిగా విధులు నిర్వహించారని జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ అభినందించారు. బదిలీపై వెళ్తున్న జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారికి మంగళవారం స్థానిక పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో ఆత్మీయ వీడ్కోలు సందర్భంగా పోలీస్ యంత్రాంగం గౌరవవందనం చేశారు. గౌరవవందనం స్వీకరించిన అనంతరం పేరేడు పరిశీలన చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర డీజీపీ, ఎన్నికల ప్రధాన అధికారి, ఎలక్షన్ కమిషన్, మీడియా, ప్రజలు, రాజకీయ పార్టీలు, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అభినందించడం జరిగిందన్నారు. ఈ రోజు కడప నగరంలోని సత్వ అనే హోటల్ ప్రారంభమైంది. హోటల్లో నాణ్యమైన ధరలకే ఇడ్లీ, దోశ, ఐస్ క్రీమ్ మరియు చైనీస్ ఫుడ్, ఐస్ క్రీమ్స్ తక్కువ ధరలకే అమ్మబడును. ఈ హోటల్ యజమాని గోపీనాథ్ రెడ్డి, గిరీష్ కుమార్, చిన్న భాష, 17వ డివిజన్ ఇన్ఛార్జి టీడీపీ గురు షరీఫ్ పాల్గొన్నారు. అందరికీ అవైలబుల్గా కడప సెంటర్ ఆఫ్ కడప నెహ్రూ పార్క్ ఎదురుగా ద సత్వ కేఫ్ అనే ఒక కేఫ్ ప్రారంభం చేయడం జరిగింది. అనుభవకులైన చెఫ్ అండ్ ఐటమ్స్ కూడా అందరికీ నచ్చేలా పెట్టాము. ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఉదయం టిఫిన్స్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనాలు, ప్రతిదీ కూడా అందరికీ దగ్గరగా ఉన్న ఐటమ్స్, దాంట్లో కూడా కొత్త యూనిక్నెస్ యాడ్ చేసి చాలా రకాల ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఉదయాన్నే టిఫిన్స్ పరంగా చూసుకుంటే మనకు ఇడ్లీ, ఘీ ఇడ్లీ, ఏదైతే మనకు హైదరాబాద్ వరకు పరిమితమైందో ఘీ ఇడ్లీ అనేది, అది మనం కడప కూడా తీసుకురావడం జరిగింది. సో ఇలా పలు రకాల ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మధ్యాహ్నం దొరికే ఐటమ్స్ గిరీష్ కెఫే ఐటమ్స్ ఉంటాయి. మధ్యాహ్నం ఓన్లీ 11 వరకు టిఫిన్స్ ఉంటాయి. మధ్యాహ్నం నుంచి కెఫే స్టార్ట్ అవుతుంది. దాంట్లో వచ్చేసి చాట్స్, కాంటినెంటల్ ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్లు, షేక్స్, మిల్క్ షేక్స్ అన్నీ ఇట్లా అన్నీ ఉంటాయి. మరి డెజర్ట్స్ కూడా ఉంటాయి, మిల్క్ షేక్ డెజర్ట్స్. ఇప్పుడు మనం 3 రోజులు ఆఫర్స్ పెట్టడం జరిగింది. 3 రోజులు వచ్చేసి పఫ్ ప్లస్ మిల్క్ షేక్ 65 రూపీస్కే అందుబాటులో తెచ్చినాం ఫస్ట్. ఇది 3 రోజుల ఆఫర్ మాత్రమే. అంటే మనకు నాన్ వెజ్లో చూసుకున్నట్లయితే కొరియన్ చికెన్ అనేసి నాకు తెలిసి బహుశా మన కడపలోనే ఎక్కడ ఈ ఐటమ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసి ఉండరు. నేను చూపిస్తాను సార్. ఎక్స్క్లూజివ్ కొరియన్ సిజ్లర్స్. సిజ్లర్స్లోనే ఈ టైప్ ఆఫ్ కొరియన్ సిజ్లర్స్ అనేసి నాకు తెలిసి మీరు ఎక్కడ చూసి ఉండరు. కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అన్నది మన పెద్దలు చెప్పే మాట. అన్నం పెట్టే రైతన్నలు కన్నీళ్లు కూడా అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. బుధవారం తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల నారుమల్లు నీట మునిగాయి. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రతి ఏటా ఇదే తంతు కొనసాగుతుందని బాధిత రైతాంగం ఆరోపిస్తున్నారు. దీనికి తోడు డ్రైనేజీల్లో వలకట్లు కట్టడం మూలంగా నీటి ప్రవాహం తగ్గుతుందని, తద్వారా ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోతుందని వీరు ఆరోపిస్తున్నారు. కాట్రనికోన నుండి కుండలేశ్వరం వెళ్లే ప్రధాన రహదారికి శ్రీరామ్ సెంటర్ సమీపంలో ఆర్ఎన్బి రోడ్డు దిగబడిపోవడంతో క్రిందనున్న తూరలోకి మట్టి అడ్డుపడింది. దీంతో మురుగునీరు నిలిచిపోవడంతో నారుమల్లు నీట మునిగాయని బాధిత రైతులు ఆరోపించారు. నా పేరు గిడ్డి రామ్మోహన్ రావు, కాటికోట మండలం. మరి నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీలు తవ్వకపోవడం వల్ల నార్మల్ 2 సార్లు వేయవలసి వస్తుందండి. దాని గురించి ఈ ప్రభుత్వమైనా
ఈ డ్రైనేజీలు కొంచెం శుభ్రం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ ముందుగా వలకట్ల వలన చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇదండి విషయం. 2 సార్లు నార్మల్, ప్రతి ఖరీఫ్ సీజన్కి 2 సార్లు నార్మల్ వేయవలసి వస్తుందండి. దాని గురించి డబ్బులు లేక గుళ్ళతో తోడుకుంటున్నాం. ప్రతి రైతు కూడా ఇదే విధంగా ఉన్నారు. దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రభుత్వమైనా శ్రద్ధ తీసుకుంటారు, రైతుల మీద శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నాం. నా పేరు శైలం రమేష్ అండి. నేను కొండలేశ్వరం గ్రామం రైతునండి. ఇక్కడ ఈ చిరయానం యాచిడీకి ఈ భారీ వెహికల్స్ ఈ రోడ్డు అంపడ ట్యాంకర్ల ద్వారా వాటర్ తీసుకెళ్ళడం వల్ల ఈ రోడ్డు కుంగిపోయి మొత్తం దిగబడిపోయిందండి. పొంటపాలెం నుంచి వచ్చే నీరు, మురుగుడు వాటర్, డ్రైనేజీలో వాటర్ డ్రైన్కి వెళ్ళడానికి వీలు పడక మొత్తం చేలో వాటర్లో స్టోరేజ్ అయిపోయి మొత్తం నార్మల్ కానీ ఊడ్చిన చేలు కానీ మొత్తం పాడైపోయినాయండి. ఇప్పుడు మళ్ళీ మేము రెండోసారి నార్మల్ వేసుకునే పరిస్థితి లేదు. దీనికోసం అని చెప్పేసి సంబంధిత అధికారులు దీని మీద చర్యలు తీసుకుని మాకు తగిన న్యాయం చేస్తారని పెట్టుకుంటున్నాను. బీజేపీ నాయకుడు గోవింద్ ఆధ్వర్యంలో పరమహంస యోగ నేత్ర శిబిరం, వారితో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. స్థానికులు పెద్ద ఎత్తున 200 మంది విచ్చేసి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాల సుబ్రహ్మణ్యం సింగ్ మాట్లాడుతూ గోవింద్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించడం ఎంతో అభినందనీయమని, అలాగే ఉచిత కళ్లజోళ్లు పంపిణీకి సహకారం అందించిన పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర నాయకులు కంటిపూడి సర్వనాయుడికి అభినందనలు తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఇలాంటి సేవా శిబిరాన్ని ఉపయోగించుకోవాలని, తమ పరిధిలో సేవ చేయాలని స్థానికులను కోరారు. అనంతరం విచ్చేసిన డాక్టర్లను, సిబ్బందిని అభినందిస్తూ వారికి శాలువాలతో చిరు సత్కారం చేశారు. పరమహంస యోగా కంటి వైద్యాలయం వారి చేత ఇవాళ 46వ డివిజన్ నుండి ఆనంద్ నగర్ దుర్గమ్మ గుడి వద్ద యువనాయకుడు శ్రీ పసిరెడ్డి గోవింద్ గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజలందరూ ఉదయం 9 గంటల నుంచే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ డివిజన్ సంబంధించిన వ్యక్తులు, పేదలందరూ కూడా వచ్చి కంటి వైద్యాన్ని చూపించుకోవడం, అట్లాగే డాక్టర్లు ఇచ్చే సలహాలు స్వీకరిస్తూ వారు ఇచ్చే మందులు స్వీకరిస్తున్నారు. అలాగే ఎవరికైతే కళ్ళజోడు అవసరమైందో వాళ్ళకి కూడా కళ్ళజోడు ఇవ్వడం కోసం అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ డివిజన్ ఉన్న పెద్దలు సందగ లక్ష్మణరావు గారు కానీ, ధనా కానీ, మురళి కానీ అందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తూ, డాక్టర్లకి రాంబాబు గారు అందరూ కూడా డాక్టర్కి తమ వంతు సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇలాంటి వైద్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మరింత సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణారావు ఈయన మొదటిసారిగా ఏలూరు రేంజ్లో విధులు చేపట్టడం జరిగింది. సొంత జిల్లా శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 200 మందికి పైగా సిబ్బంది కొరత ఉందని, పూర్తి స్థాయిలో సిబ్బంది నియమించేందుకు చర్యలు చేపడతామని, ప్రస్తుతం ఉన్న నూతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి 10 మంది పనిచేసే చోట 3-4 సిబ్బంది ఉండేలా, అలాగే సిబ్బందిపై ఎక్కువ భారం పడకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. అన్ని విషయాల్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఒక మంచి పోలీసింగ్ 3 భాగాలుగా చెప్పాలనుకుంటే, ఒకటి వెరీ గుడ్ పోలీసింగ్ ఇవ్వాలి అని చెప్పి, రెస్పాన్సివ్ పోలీసింగ్ వేర్ వీ ట్రై టు హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ప్రాబ్లమ్ ప్రాంప్ట్లీ. సెకండ్ థింగ్, మెన్ ఒక వెల్ఫేర్, ఎందుకంటే at the end of the day they are the persons who are going to be on the field working for the public and all. So వాళ్ళకు welfare will also be a priority for me. The third thing will be ఈ అన్నిటిని కూడా టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తూ ఒక మెరుగైన పోలీసింగ్ అందించే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాము. సో విల్ ట్రై టు డెలివర్ ద బెస్ట్ with the cooperation and support of all our men and officers. So that is all from my end. Thank you. Yeah. ఒకటి, I will try to request our officers to provide additional support from battalions or some other forces to support us during the times of emergency and all. The second thing would be to ensure that the technology namana vaadi manam oka daggara 10 mandini vaade badalu 2-3 వాడే విధంగా ఏమైనా ప్లాన్ చేయగలుగుతాం అనేది కూడా ఒకసారి పరిశీలిస్తాం. సో దట్ ఎఫిషియంట్ usage of manpower will be there.
జిల్లాలోని పలు వైష్ణవ ఆలయాలు బుధవారం ఉదయం నుంచి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కల్కి అవతారంలో శ్రీవారు స్వయం వ్యక్తమైన ఉపమాక క్షేత్రంలో క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. తొలి ఏకాదశి పర్వదినం నుంచి హిందువుల తొలి పండుగ ప్రారంభమవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారని శాస్త్ర వచనం. అందుచేతనే ఈ 4 నెలల కాలాన్ని చతుర్మాస దీక్షగా పండితులు చెబుతూ ఉంటారు. అనకాపల్లి జిల్లా నక్కిపల్లి మండలం ఉపమా గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆషాఢ శుద్ధి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధి ఏకాదశి వరకు నిర్వహించబడేటువంటి చాతుర్మాస్య దీక్ష 4 నెలల పాటు వ్రత దీక్షలో ఉన్నట్టుగా ఉంటారు కొంతమంది భక్తులు, యతులు, మునులు. ఇటువంటి వారందరి కోసం ఈ చాతుర్మాస దీక్ష అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహావిష్ణువు సైన్యంలో ఉండేటటువంటి ఈ ఉత్సవాన్ని ఈ రోజు నుంచి స్వామివారి యొక్క 4 నెలల పాటు ఉంటారని ప్రసిద్ధి. దీన్ని పురస్కరించుకుని అనేక వేల మంది భక్తులు ఈరోజు ఉపమా వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం పెండాల్స్, మంచినీటి సౌకర్యము, సర్వదర్శనం ఏర్పాట్లు, ఉచిత ప్రసాద వినియోగం నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.